అందరికీ నమస్కారం. మా గుర్రాజ్ అన్నకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మూడవసారి తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వైస్ చైర్మన్గా డైనమిక్ అన్న అన్న మేము ఇద్దరం కలిస్తే ఏదో ఒక కార్యక్రమాన్ని అనుకుంటే 100% సాధించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మొన్న ప్రెస్ మీట్ రోజు అన్న లేకుండే తిరుపతికి వెళ్ళారు, ఈరోజు వచ్చారు కాబట్టి వారిని సన్మానించి నా బాధ్యత, వారు కూడా నన్ను సన్మానించడం జరిగింది. ఇది దాదాపుగా మేము 12 సంవత్సరాలు అవుతుంది ఈ ఛాంబర్ పెట్టి. దాంట్లో నేను ఇప్పుడు 6వసారి చైర్మన్గా యునానిమస్గా, అన్న కూడా వైస్ చైర్మన్గా యునానిమస్గా 3వసారి. అయితే మా దాంట్లో ఉన్న దాదాపు 16,000 పైచలకు మెంబర్స్ ఉన్నారు. అన్ని 24 క్రాఫ్ట్స్లో ఒక 1000 మంది వరకు ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఒక 7-8 100 వరకు ఆర్టిస్టులు ఉంటారు. ఇట్లా 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరూ 16,000 పైచలకు ఉంటారు. వీళ్ళందరికీ నేను ప్రత్యేక నా ధన్యవాదాలు. ఎందుకంటే మేము అడగగానే అందరూ చాలామంది విజ్డ్రాస్ పెట్టుకున్నారు. యునానిమస్ చేయడానికి వాళ్ళందరి సహకారం తీసుకున్నాం. మొత్తం కమిటీ అంతా యునానిమస్ అయినారు. కాబట్టి ప్రత్యేకంగా ముందు వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే మా కమిటీలో ఉన్న మా గుర్రాజ్ అన్న కానీ, జేవిఆర్ కానీ, అలాగే వరప్రసాదరావు గారు కానీ అడ్వకేట్, అలాగే టీమా ప్రెసిడెంట్ రష్మి కానీ, సెక్రటరీ స్నిగ్ధ కానీ, తర్వాత ఆర్గనైజ్ సెక్రటరీలు అశోక్ కుమార్ కానీ, తర్వాత ఇంకా మన విద్యాసాగర్ కానీ, కోటేశ్వరరావు కానీ, వీళ్ళందరూ చాలామంది సహకరించారు. వాళ్ళందరి సహకారం వల్లే యునానిమస్ కావడం జరిగింది. ముఖ్యంగా మా ఎలక్షన్ ఆఫీసర్ కేవీఎల్ నరసింహరావు గారు, వారు కూడా చాలా కృషి చేసి దీన్ని యునానిమస్ కావడానికి సహకరించారు. సహకరించిన వాళ్ళందరికీ తప్పకుండా మేము మా అభినందనలు తెలుపుతాం. అలాగే ఫిలిం ఛాంబర్లో ఇప్పటివరకు దాదాపుగా 272 సినిమాల వరకు మనకు సెన్సార్ అయినాయి. ఈ లాస్ట్ 2 ఇయర్స్లోనే దాదాపు 70 సినిమాలు, అంటే ఈ మా గత టర్మ్లో 70 సినిమాల వరకు సెన్సార్ అయినాయి, రిలీజ్ అయినాయి. అందరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా బాగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ నెక్స్ట్ త్వరలో మేము సీఎంను కూడా కలవబోతున్నాం. చిన్న సినిమాలకి 5వ షో కావాలని ఒకటి మా డిమాండ్ ఉంది. అది గత ప్రభుత్వం చేసింది, కానీ అది అనలైజేషన్ కాలేదు. దాన్ని ఎట్లాగో తీసుకురావాలి. అలాగే సబ్సిడీ కావాలని కూడా, ఒక చిన్న సినిమాలకు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మా కోరిక. ఎందుకంటే ఎవరికి ఏది కావాలన్నా ప్రభుత్వాలనే అడగాల్సి ఉంటుంది, ప్రభుత్వం ద్వారానే రావాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న నిర్మాతలకు తప్పకుండా ఒక 15 లక్షల లేదా 20 లక్షల సబ్సిడీ తప్పకుండా ఇస్తే ఒక ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎందుకంటే మా ద్వారా ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి వస్తుంటుంది. కాబట్టి కొన్ని సినిమాలకు మీరు ఇస్తే, పెద్ద సినిమాలకు ఏమైనా పర్లేదు, చిన్న సినిమాలకు మాత్రం ఇస్తే ఏంటంటే చాలా సినిమాలు, ఎందుకంటే ఇప్పుడు 250 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అయితే అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి, ఒక 50-60 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. కాబట్టి చిన్న సినిమాలు చేసినా, పెద్ద సినిమాలు చేసినా దాదాపు ఒక సినిమా ప్రొడ్యూస్ జరిగితే 200 మంది వర్కర్స్కు వర్క్ జరుగుతుంది. కాబట్టి చిన్న సినిమాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా మీరు కొద్దిగా సపోర్ట్గా, ప్రభుత్వం సపోర్ట్గా సబ్సిడీ ఏదైనా ఇస్తే, అంటే నిర్మాత ఇంకా చాలామంది నిర్మాతలు ముందుకు వస్తారు, ఎక్కువ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న దాదాపు 30-40 వేల మంది కార్మికులు ఉన్నారు. అందరు కలిస్తే, తెలుగు తెలంగాణలో కలిస్తే 40-50 వేల మంది కార్మికులు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించి చేయాల్సిందిగా కోరుతూ, గతంలో మనకు చాలా సినిమాలకు రిలీజ్కి ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు తగ్గింది. అన్ని మల్టీప్లెక్స్లన్నీ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఎక్కడో కొన్ని థియేటర్స్ మాత్రం రెంట్ అడుగుతున్నారు, కానీ మల్టీప్లెక్స్లన్నీ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో అన్ని సినిమాలు, ఇంకెక్కువ సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మా ఫిలిం ఛాంబర్ని తప్పకుండా ఆదరించి మాకు సపోర్ట్ చేసి ఈ ఇండస్ట్రీని రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టిలో తీసుకొని దీనిపైన ఏదైనా ఒక మంచి డిసిషన్ తీసుకోవాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. ఫైనల్గా మా మొత్తం అసోసియేషన్లో ఉన్న మొత్తం సభ్యులను ఏకగ్రీవం చేసి, అధ్యక్ష కార్యదర్శులు అందరూ, ఆర్గనైజ్ సెక్రటరీలు అందరూ కూడా యునానిమస్ అయ్యారు. ఈసీ మెంబర్లు ఏదేదంటే మనకు ఫిలిం ఛాంబర్, అలాగే టీమా, ఫైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్ అసోసియేషన్, అన్ని అసోసియేషన్లు కూడా మనకు యునానిమస్ అయినాయి. కాబట్టి అందరికీ, అన్ని అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గురురాజన్నకు
ఎప్పుడు మా వెన్నంటుండి మాకు సపోర్ట్గా ఉండే గుర్రాదన్న కూడా మరి థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇలాగే ఉండి ఎప్పుడు, బ్రహ్మాండంగా అందరికి సేవ చేయడానికి మరి ఎప్పుడు ముందు మన పుట్టిందే సేవ చేయడానికి. మేము కరోనాలో కూడా దాదాపు 30,000 పైచలకు మెంబర్స్ కి అన్న నిత్యావసర సరుకులు ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా శానిటైజర్లు, మాస్క్లు అందరికి ఇచ్చినాం, సౌత్ జోన్ వెస్ట్ అందరికి, సౌత్ వెస్ట్ వాళ్ళకి. తర్వాత కాలనీలలో కూడా కుక్కర్పల్లి కాలనీ, అక్కడ తారనాకలో పోయినా ఇద్దరం కలిసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు మా ఛాంబర్ ద్వారా హెల్ప్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేయాల్సింది కోరుతూ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.